ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఆధ్యాత్మిక సాధనలో మాలధారణ ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. పగడమాల, స్ఫటికమాల, పద్మ, పూసల మాలల ద్వారా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు ఆశ్వయుజ బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ గురువారం నాడు చేపట్టేటువంటి శనగలు దానం, అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, దక్షిణామూర్తి స్తోత్రం వంటివి బృహస్పతి ద్వారా శుభ ఫలితాలని కలిగిస్తాయి. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రంలో ఈ రోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి నీచ స్థితి, తులాక్షేత్ర స్థితి, శని రాహువుల యొక్క యుతి ఉంది. కాబట్టి ఈ దోష నివృత్తికై సూర్య నమస్కారం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం బాగా ఉపయోగపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సంఘటనలు మనస్తాపాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ సంబంధిత నిర్ణయాల విషయంలో జాప్యాలు కొనసాగుతాయి. గృహ సమేత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు మంచి ఫలితాలని కలిగిస్తుంది. బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా స్థైర్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఇక ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అధిక శ్రమకు గురి అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బంధువుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మాత్రం లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి సంఘటనల్ని కల్పిస్తుంది. ఇక విదేశీ సంబంధిత సంభాషణలు, ప్రక్రియలు, ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ఆలోచనలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. నూతన వ్యవహారాల్లో తలదూర్చి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించటం, విష్ణు సహస్రనామం పఠించటం లేదా వినటం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఎక్కువ అవకాశాలకై ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార రీత్యా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. గృహ విషయంలో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. విదేశీ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. అనిశ్చితి ఉన్నప్పటికీ ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, గణపతి ఉపనిషత్తు పఠించటం, గణపతి పూజలు వంటివి ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. భాగ్యకేతువు ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలని దూరం చేస్తుంది. విజయాలను దగ్గర చేస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాలని త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాల్లో అనుకూలతకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లని సరిదిద్దుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మానసిక వేదనని దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతని పెంచుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో బరువైనటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు వెన్నంటి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించటం, గణపతి ఉపనిషత్తు పఠించటం, గణపతి పూజలు వంటివి ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. భాగ్యకేతువు ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలని దూరం చేస్తుంది. విజయాలని దగ్గర చేస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు విఘ్నాలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి సంభాషణలు తప్పనిసరి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్లో ఆలోచించి చేపట్టేటువంటి వ్యవహారాలు మాత్రమే పనికి వస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వ్యయశని ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి చిరాకులు దూరమవుతాయి. ప్రశాంతతకై చేపట్టేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే సభల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రీత్యా వెలుగులోకి వస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు ఫలిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవ మర్యాదలు దక్కుతాయి. కీర్తి ప్రతిష్టను ఇనుమడింప చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. నూతన స్నేహాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఊహించినటువంటి పరిణామాలతో విస్మయాలు కలిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్యరీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాల్ని త్వరితగతిని పొందలేకపోతారు. నూతన కార్యక్రమాలు ఆలోచించి
చేయడం ద్వారా మాత్రమే విజయవంతమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించటం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాల్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. నూతన వస్తువుల కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపారరీత్యా కూడా పనికి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. నూతన వస్త్రధారణ వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలకే అన్వేషించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ప్రయాణాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాల్ని ఆర్థికంగా దగ్గర చేస్తాయి. వాహన విక్రయాలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో మాలధారణ ఎంతో ఉపకరిస్తుంది. ఏకాగ్రతని కలిగిస్తుంది. ముఖ్యంగా పగడమాల, స్ఫటికమాల, పద్మపూసల మాలలు ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయో పరిశీలిద్దాం. మానవ జీవితాన్ని సన్మార్గం వైపు పయనింపచేయటానికి, ఆధ్యాత్మికత్వాన్ని పెంపొందింపచేయటానికి అనేక మాలధారణలు ప్రాశస్త్యాన్ని పొందాయి. అందులో పగడమాల ఒకటి. పగడమాల ధరించిన వారికి సర్వకార్యములందు శుభం ఏర్పడుతుంది. ఎరుపు రంగు ప్రభావం వల్ల ఆకర్షణ శక్తి కలుగుతుంది. వీటిని ధరించడం వల్ల కొన్ని వ్యాధులు కూడా తగ్గుతాయి. పగడానికి అధిదేవత కుజుడు. జాతకరీత్యా గాని, గోచారం వల్ల గాని కుజుడు దుష్ఫలితాలను ఇస్తున్నప్పుడు పగడమాలను ధరించినట్టయితే కుజుడు ద్వారా ఏర్పడేటువంటి దుష్ప్రభావాలు తగ్గుతాయి. రుణ బాధలు కలవారు, వివాహం కానివారు, ఆర్థిక లావాదేవీలు వ్యవహారాల్లో చిక్కులు ఏర్పడిన వారు ఈ మాలను ధరించి కుజుడిని స్తుతించినట్టయితే శుభం ఏర్పడుతుంది. ఆ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఇక స్ఫటికమాలని పరిశీలించినట్టయితే శివుడు శుద్ధ స్ఫటిక స్వరూపుడు. శుద్ధ స్ఫటిక సంకాసం అని మహాన్యాసంలో ఉంటుంది. అది అతి నిర్మలమైనది. శుద్ధమైన గంగాజలం వంటి రంగు కలిగి ఉంటుంది. 10,000 గుణములు ఫలితాల్ని ప్రసాదించేటువంటి ఈ మాల శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది. తరచు మెడ నరాలు పట్టడం, తలనొప్పితో బాధపడే వారికి ఉపయుక్తమైనటువంటి మాల ఇది. కోర్కెల విషయాల నుంచి మనసును బయటపడేసేటువంటి గుణం కూడా ఈ మాల కలిగి ఉంది. ఇక పద్మపూసల మాల పరిశీలించినట్టయితే పద్మాలు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రములు. పద్మం నందు శ్రీ మహాలక్ష్మీదేవి నివసించి ఉంటుంది అని శ్రీ సూక్తం చెబుతుంది. పద్మాల్లో లభించే గింజల వంటి వాటిని శుద్ధి చేసి వాటిని ఎండబెట్టి పూసలుగా తయారు చేస్తారు. ఈ పద్మపూసల మాలికను ధరించడం వల్ల ధనసిద్ధి ఏర్పడుతుంది. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. ఇదే నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే గురువు శత్రుక్షేత్రమైన మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గురువు యొక్క బలాన్ని పెంచడానికి షిరిడీ సాయిబాబా వారి ఆలయాన్ని సందర్శించటం, షిరిడీ సాయిబాబా వారి ఆరాధన చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు గోవత్స ద్వాదశి. ఈరోజు దూడతో కలిసి ఉన్నటువంటి గోవును ఆరాధించటం ద్వారా గోవుకి పసుపు కుంకుమ సమర్పించి గోవు దగ్గర చేతిలో నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పించటం ద్వారా గోమాతకి గారెలు, చిట్టి బూరెలు నివేదన చేస్తూ ఓం సురభ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా గోమాత యొక్క అనుగ్రహాన్ని పొంది అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించవచ్చు. అంతేకాకుండా ఈరోజు దీపద్వాదశి. మీ గృహంలో ఈరోజు
8 దీపాలని గృహం ముంగిట్లో ఉంచి అష్టలక్ష్ముల పేర్లను స్మరించుకుంటూ మిగిలిన 4 దీపాలను మీ పూజా మందిరంలో ఉంచటం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీ గృహంలో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? దైవ బలం అనేది ఈ వ్యాధుల నుండి బయటపడటానికి ఎంతగానో సహకరిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆదివారం నాడు సూర్యోదయం అవుతున్నటువంటి సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కుంకుమను కలిపి ఆ నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యంగా సమర్పించటం ద్వారా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి స్వామిని జిల్లేడు పుష్పాలతో పూజిస్తూ బెల్లం పరవాణాన్ని నివేదన చేయటం ద్వారా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుండి తప్పనిసరిగా బయటపడవచ్చు. ఈ ప్రక్రియను వరుసగా 7 ఆదివారాలు ఆచరించడం ద్వారా మీ గృహంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే వారందరూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి ఎంతైనా ఆస్కారం ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. గృహబల వంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గురుతత్వ ప్రభావం వాస్తుశాస్త్రంలో చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంటే గురువు అనేటువంటి తత్వచింతన ఆ ఇంటిల్లిపాదికి కూడాను ఒక దైవ చింతనతో నిదర్శనంగా గురువే సర్వలోకానాం అనేటువంటి ప్రభావాన్ని ఆ గృహానికి ప్రసరింపచేస్తుంది. అందుచేతనే ఎవరైనా ఉత్తమోత్తమైనటువంటి పండితులు, సర్వశాస్త్రాధ్యయనం చేసినటువంటి పండితులు మీ ఇంటిని గురువారం నాడు దర్శించినట్లయితే వారికి మీ గృహంలో సుస్వాగతం పలికి వారి పాదాలని చక్కగా నీటితో బాగా కడుగుతూ సర్వసంపన్నమైనటువంటి తత్వాన్ని ప్రసాదించే పాదాలుగా దత్తాత్రేయ పాదాలుగాను, బాబావారి పాదాలుగాను మీ మనసులో తలుస్తూ పాద ప్రక్షాళనం చేసి ఆ నీటిని నెత్తిపై చల్లుకొని లోనికి ఆహ్వానించి గురువే సాక్షాత్తు అన్నిటికీ మూలం ఆ యొక్క గురువుని గనక మీ గృహంలో గనక సత్కరించినట్లయితే ఏదైనా గురువారం నాడు చాలా చక్కటి యోగవంతమైనటువంటి గురుకృప ఆ గృహానికి కలిగి తీరుతుంది అని శాస్త్రం. మీ ఇంటిలో గురువారం నాడు తప్పనిసరిగా నెలకి ఒకసారైనా సరే బాబా భజన వలన దేదీప్యవంతమైనటువంటి ఉత్తేజ శక్తి గృహానికి కలుగుతుంది. ఆ భజన కార్యక్రమంలో వచ్చేటువంటి గొప్ప వినూత్నమైనటువంటి శక్తి తత్వాలు మీ గృహానికి సర్వ విధాల ఆరోగ్యతత్వాన్ని, ఐశ్వర్యతత్వాన్ని ప్రసాదిస్తాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గురువారం నాడు బాబావారి విగ్రహం ముందు తప్పనిసరిగా చక్కటి పూలమాలను వేసి ఆ స్వామికి ప్రీతివంతమైనటువంటి గోధుమ రొట్టెలు, జొన్న రొట్టెలు లేక తీపి పదార్థంతో చేసిన పదార్థం స్వామివారికి నైవేద్యంగా పెట్టి 10 మంది బీదలు మీ ఇంటి ముందుకు వచ్చినట్లయితే వారికి మీ గృహం నుంచే గనక అలా దానం గనక చేసినట్లయితే దైవం మానవ రూపంలో ఈ సృష్టిలో దిగి వచ్చినటువంటి ఆ పరమేశ్వర తత్వం గురు కృప మీ గృహానికి ఎల్లవేళలా కూడాను సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. వాస్తు శాస్త్రరీత్యా జరిగేటువంటి చిన్ని తప్పుల నుంచి కూడాను మిమ్మల్ని పరిరక్షించడానికి ఆ గురు కృప అనుగ్రహిస్తుంది అని చెప్పవచ్చు. మీ ఇంటి ప్రాంగణంలో బాగా ఖాళీ స్థలం గనక ఉన్నట్లయితే ఔదంబర వృక్షం, చక్కగా మేడి పండు చెట్టు, ఆ మేడి చెట్టుని గనక పెంచి దాని కింద దత్త పాదుకలను ఏర్పాటు చేసి అక్కడే
ప్రతి గురువారం కూడా భజనావళి కార్యక్రమాన్ని గనక నిర్వహించినట్లయితే ఆ ప్రాంగణం యావత్తు కూడాను గురుకృపాకటాక్ష వీక్షణాలతో విరాజిల్లింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా గురువారం నాడు మీరు మీ పూజా మందిరంలో గురు చరిత్ర పారాయణ ప్రారంభించి ప్రతి గురువారం నాడు కూడాను ఆ గురు పారాయణ చరిత్రకు అక్షతలు వేసి ఇన్ని రోజుల్లో పూర్తి చేస్తాను అని చెప్పేసి అనుకొని గనక ప్రారంభించినట్లయితే ఆ గురు చరిత్ర పారాయణ అయిపోయిన తరువాత గురు పారాయణ అన్నదాన ప్రక్రియను గనక మీ ఇంట్లో గనక ఆచరించినట్లయితే ఆ ఇంటి యొక్క ఆయుష్ వృద్ధి చెందుతుంది సుమా. ఆ ఇంటికి దేదీప్యమైన శక్తితత్వం పెరుగుతుంది. మీ ఇంటి ప్రాంగణంలో గనక వేప చెట్టు గనక ఉన్నట్లయితే ఆ వేప చెట్టుకి గురువారం నాడు తప్పనిసరిగా పసుపు కుంకుమ పూసి పులిహోర తయారు చేసి నైవేద్యంగా పెట్టి ఆ పులిహోరను 10 మంది బీదలకు దైవచింతనా తత్పరతో కనుక అలా పంచినట్లయితే మీ ఇంటిల్లిపాది కూడాను జన్మ సుకృత రీత్యా అనుభవించేటువంటి కర్మ విధ్వంసన జరిగి తీరుతుంది. గురువారం నాడు తప్పనిసరిగా గురుచరిత్ర పారాయణతో పాటుగా దత్తశరణం మమ అని చెప్పేసి ఇంటి యజమాని 11 సార్లు ధ్యానం చేస్తే సర్వతోముఖాభివృద్ధి జరిగి తీరుతుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దైవ కృపను గృహానికి విశిష్టంగా పొందటానికి ఆచరించవలసినటువంటి ముఖ్య ప్రాతిపదిక ఏమిటి? దేదీప్యవంతమైనటువంటి దైవ కృప ఆ గృహానికి కలగాలి అంటే దైవోపాసనా తత్వంలో నిమిడీకృతమైనటువంటి రహస్యాల్ని అంచనా వేసుకొని అతిథి దేవో భవ అనే సూత్రాన్ని పాటించాలి. ఎవరైనా అతిథిగా ఇంటికి వచ్చినప్పుడు వారిని సత్కరించేటువంటి సాంప్రదాయాన్ని పాటించి తీరాల్సిందే. అలాగే నిత్యం కూడా గృహంలో దేదీప్యవంతమైనటువంటి దైవ కృపకు సంబంధించినటువంటి చాంటింగ్ ఎప్పుడూ కూడా ఆ హాలు నుంచి మొత్తం ఇల్లంతా కూడాను చాలా శ్రావ్యంగా వినిపించేటట్టుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే దైవీ కృపా శక్తితో వాస్తు దోష నివారణ జరిగి తీరుతుంది అని చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.